కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా మత్తు వదలరా అనే సినిమా చేసి ఒక మంచి హిట్ అయితే అందుకునేశాడు. ఆ తరువాత పలు సినిమాలు చేసిన అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అదే మత్తు వదలరా సినిమాకి సీక్వెల్గా మత్తు వదలరా 2 చేసి ఏకంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద అంచనాలు అయితే భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కట్ కూడా ఉండడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తికరంగా అయితే ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలు అందుతాయా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయ్ని. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. బాబు మోహన్ గా శ్రీ సింహ, యేసుదాసుగా సత్య ఇద్దరు డెలివరీ ఏజెంట్ ఉద్యోగం పోవడంతో ఉద్యోగ వేటలో పడతారు. అనుకోకుండా హై ఎమర్జెన్సీ టీమ్స్ రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో లంచం ఇచ్చి వీళ్ళు ఉద్యోగం అనేది కొనుక్కుంటారు. ఎక్కువగా కిడ్నాప్ కేసులు డీల్ చేసే వీళ్ళు ఆ కేసులో కూడా తమ తస్కరణ టాలెంట్ని చూపిస్తూ ఉంటారు. ఇలా సాగిపోతున్న సమయంలో ముందుగా ఒక కిడ్నాప్ కేసు కారణంగా ఆకాష్ మర్డర్ కేసులో ఫ్రేమ్ అవుతాడు. అయితే అసలు ఆకాష్ను చంపింది ఎవరు? మర్డర్ కేసులో ఇరుక్కున్న వారికి నిధి ఎలా సహాయం చేస్తుంది? ఇందులో హీ టీమ్ హెడ్ దీప పాత్ర ఏంటి అనే వివరాలు తెలియాలంటే మీరు సినిమాకి వెళ్ళి బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగా తెరకెక్కించారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద మంచి అంచనాలు కూడా వచ్చాయి. అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నడిపించడంలో దర్శకుడు మొదటి నుంచి సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొదలైనప్పుడు ఎందుకో ల్యాగ్ ఫీల్ అనేది కలుగుతుంది. కానీ సినిమా మొదలైన తర్వాత ఇంటర్వెల్ ముందు నుంచి కథలో వేగం పెరుగుతుంది. హీరోతో పాటు సత్య అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు కడుపుబ్బ అయితే నవ్విస్తాయి. అయితే నిజానికి ఇది ఒక రకంగా స్పూఫ్ కామెడీ. గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసిన సీన్లు, డైలాగులు కలగలిపి ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్నారు. నిజానికి ఇలాంటి సినిమాల్లో కథ కాస్త ఊహించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇందులో ఆ విషయంలో ఊహకు అందకుండా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయితే అయ్యాడు. అయితే మొదటి భాగంలో సినిమా కథ అంతా డ్రగ్స్ చుట్టే తిరుగుతుంది. రెండో భాగంలో ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తే దీంట్లో కూడా డ్రగ్స్ చుట్టే తిరగడం కాస్త నిరాశ కలిగించింది. అయితే ఈ సినిమాలో సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. కామెడీ అంటే ఏదో కొత్తగా సృష్టించారు అనుకోకండి. సిచ్యువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారు. కథగా చూసుకుంటే మొదటి భాగం కొనసాగింపు మొదలుపెట్టి రెండో భాగాన్ని కూడా అదే డ్రగ్స్ చుట్టూ కథ నడిపారు. దాంతోపాటు పబ్బు పేరుతో చెప్తున్న ఈ మత్తు దందా గురించి ప్రస్తావించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఏదో అద్భుతాన్ని ఆశించి కాకుండా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కు వెళితే ఎంటర్టైన్మెంట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా చాలా డైలాగ్స్ ఉంటాయి. ఓకే, ఇంకా నటీనటుల విషయానికి వస్తే బాబు మోహన్ అనే పాత్రలో శ్రీ సింహ బాగా ఆకట్టుకున్నాడు. అయితే శ్రీ సింహతో పాటు సమానమైన రోల్ ఈ సినిమాలో సత్యాకి పడింది. తనదైన కామెడీతో సత్య సినిమా మొత్తాన్ని భుజస్కంధాల మీద నడిపించాడు అని చెప్పొచ్చు. సత్య, శ్రీ సింహ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. వారిద్దరి సీన్స్ అయితే బాగానే పండాయి. ఇక ఫరియా అబ్దుల్లా హీరోయిన్ పాత్రలో భలే సాలిడ్ గా అయితే కనిపించింది. గ్లామర్సే అవకాశం లేకపోయినా తనదైన శైలిలో గ్లామర్ తో అలరించింది. ఇక సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు నటించిన వెన్నెల కిషోర్, అజయ్, సునీల్, రోహిణి, రాజా చంబోలు వంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే కాలభైరవ సాంగ్స్ కొన్ని బాగున్నాయి. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునింది. ఇక సినిమాలో చాలా డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా బాగా థియేటర్లో పేలుతాయి కూడా.
స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగానే ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే మత్తు వదలరా 2 ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది బాగా అయితే కనెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రిన్స్ విజయ్. బాయ్.